ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. బర్మాచా ఏరియాలో రెండు దేశాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి తాలిబాన్లకు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైనికులు మరణించినట్లుగా తెలుస్తోంది. సరిహద్దులో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగానే ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులను మోహరించింది పాకిస్తాన్. డిసెంబర్ 28న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించిన అంశానికి సంబంధించి మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి ఆఫ్ఘనిస్తాన్ ఇటు పాకిస్తాన్ మీద యుద్ధానికి దిగిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ ట్యాంకులను మోహరించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ గా మారింది వ్యవహారం. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బర్మాచా ఏరియాలో రెండు దేశాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి తాలిబాన్లకు మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా తెలుస్తోంది. సరిహద్దులో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగానే ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ తాజా పరిస్థితులు చూద్దాం. రైట్, అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో మీరు చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్ కి అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరి ముఖ్యంగా ఈ యుద్ధం కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా, అసలు ఎందుకు ఈ యుద్ధం చెలరేగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ప్రస్తుతం సిచ్యువేషన్ చాలా భీతాభాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ముఖ్యంగా పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవలి కాలంలో సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అంటే ఇక్కడ సరిహద్దు పోస్టులను ఆఫ్ఘనిస్తాన్ నిర్మిస్తున్న పరిస్థితి. టోక్రమ్ అనే ప్రాంతంలో, అలాగే వాయువ్య చమన్, నైరుతి చమన్ అంటారు, నైరుతి చమన్ ప్రాంతంలో సరిహద్దులు చెక్ పోస్టులు నిర్మిస్తుంది. ఇప్పుడు అది వివాదం చేస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే గత మార్చిలోనే ఇరు దేశాల మధ్య కూడా భారీగా కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం అయితే ట్యాంకులను మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఆఫ్ఘన్ పోస్టులపై బాంబులు పేల్చిన పరిస్థితి కనబడుతుంది. సరిగ్గా సాయంత్రం 4:30 తర్వాత మళ్ళీ ఘర్షణలు తిరిగి ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. రెండు వైపుల నుంచి కూడా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మండ్ ప్రావిన్స్ తాత్కాలిక పరిపాలనా అధికారులు కూడా ఇది ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సైన్యం ట్యాంకులు మోహరించిన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఆఫ్ఘన్ సరిహద్దులోని పోస్టులు లక్ష్యంగా చేసుకుని భారీ ఆర్టిలరీ గన్స్ అంటే ఫిరంగిలతో ఈ దాడులు చేసినట్టుగా అది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తం మీద వాళ్ళ ఉదయం ఆఫ్ఘనిస్తాన్ లోని బర్మావా సరిహద్దు ప్రాంతంలో కూడా ఇరు వర్గాలు పరస్పరం భారీ కాల్పులు జరపడంతో పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సైన్యాల మధ్య మరొకసారి ఉద్రిక్తతలు అయితే చెలరేగినట్టుగా అర్థమవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ కు దాదాపుగా సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ రకంగా అంటే స్థానికంగా అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం సరిహద్దుల్లో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగా ఈ వివాదం తలెత్తినట్టుగా చెప్తున్నారు. సో ఇది సరిగ్గా ఉదయం ప్రారంభమైన కాల్పులు కొంత సమయం తర్వాత ఆగిపోయాయని చెప్తున్నారు. కానీ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మళ్ళీ దిగజారింది. మళ్ళీ రెండు వైపుల నుంచి కాల్పులు జరిగినట్టుగా చెప్తున్నారు. సరిగ్గా సాయంత్రం 4:30 తర్వాత ఈ ఘర్షణలు అయితే తిరిగి ప్రారంభమయ్యాయి. రెండు వైపుల నుంచి కూడా కాల్పులు జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మండ్ ప్రావిన్స్ తాత్కాలిక పరిపాలనా అధికారులు కూడా ఇది ధృవీకరించిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ఆఫ్ఘన్ సరిహద్దులోని పోస్టులు లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు అయితే జరిగినట్టుగా చెప్తారు. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు వీళ్ళిద్దరు కూడా భద్రశత్రులని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి. పరస్పరం అంటే నిజానికి అంటే ఆఫ్ఘన్ అనుకూల తాలిబాన్ పాకిస్తాన్ లో దాని సైనిక పోస్టులను స్వాధీనం చేసుకుంటుంది. సో పాకిస్తాన్ సైన్యం ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో ఓడిపోయినప్పటికీ వారిపై
చాలా ఖచ్చితమైనటువంటి గురిపెట్టి తాలిబాన్లు అయితే ఇప్పటివరకు దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో రకంగా తెహ్రీక్ తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ ఇప్పటికప్పుడు వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. సో 5 ఏళ్ల క్రితం మీకు ఇంకా చెప్పాను, పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అక్కడ కొన్ని సైనిక స్థావరాలకు సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మోహరించారు. కానీ ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీడీపీ ఏదైతే ఉందో తన జెండాను పాకిస్తాన్ సైన్యం ముందు అలాగే వాళ్ళ భూభాగంలో ఎగరవేసింది. ఆ రకంగా సవాల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా చాలా చోట్ల అంటే వీళ్ళు ఒకటే చెప్తున్నారు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, కొన్ని ఉగ్రవాద సంస్థలు తాలిబాన్ పరిపాలన ఏదైతే చేస్తుందో ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి తమపై దాడులు చేస్తున్నాయని పాకిస్తాన్ భావిస్తుంది. అప్పటి నుంచి కూడా అంటే ఇది 2007 నుంచి కూడా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త కాదు, అంతకంటే ముందు కూడా సరిహద్దు ఘర్షణలు ఉన్నాయి. తాజాగా ఈ టోర్కమ్ అలాగే ఈ చమన్ ప్రాంతాల్లో ఇవేంటంటే వాస్తవానికి పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది రవాణా మార్గం. ఇది వాస్తవానికి ఇది సరిహద్దు వాణిజ్య మార్గం అలాగే రవాణా మార్గం. ఈ ప్రాంతంలో కొత్తగా ఆఫ్ఘనిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సరిహద్దు పోస్టులు వాటిని ధ్వంసం చేసే దాడుల లక్ష్యంగా పాకిస్తాన్ అయితే పాల్పడుతుంది. సో అయితే ఇక్కడ దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా సీరియస్ గా తిప్పికొడుతుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వాళ్ళ సైనికులు ఆటోమేటెడ్ గన్స్ తో చాలా కీలకమైనటువంటి పాకిస్తాన్ పోస్టులపై కూడా దాడి చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. పాకిస్తాన్ సైనికుల టార్గెట్ గా వాళ్ళను ఒక రకంగా బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూస్తే కనుక అంటే పోయిన ఏడాది డిసెంబర్ 28న ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంపై భారీ దాడి జరిపారు. అప్పుడు టీడీపీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. ఈ దాడిలో దాదాపు 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఒకసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. అంటే పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్న తాలిబాన్లే ఇప్పుడు తమకు ఉల్టా తిరగబడ్డారు. అంటే ఇప్పుడు ఇది తమకు సమస్యంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా దాన్ని ఆ పాకిస్తాన్ విదేశాంగ కూడా ఇప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే పాకిస్తాన్ కు తాలిబాన్ రూపంలో పూర్తి స్థాయిలో తలనొప్పి తయారైందనే విషయం మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పుడు కూడా సరిహద్దు వివాదాలు ఇప్పుడు అంటే ఈ ఏదైతే కీలక క్రాసింగ్స్, బోర్డర్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇరువైపులా ఉన్నటువంటి క్రాసింగ్స్ వద్ద ఈ కాల్పులు అయితే తరచుగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా కొత్త సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ నిర్మిస్తున్నటువంటి సరిహద్దు పోస్టులే ఇప్పుడు ఈ వివాదానికి కారణంగా మారుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, టోర్కమ్ అలాగే నైరుతి చమన్ ఈ రెండు కూడా ఈ క్రాసింగ్స్, ఈ సరిహద్దు క్రాసింగ్స్ ఈ రెండు కూడా తరచూ ప్రాణాంతకంగా కాల్పులకు అంటే తాలిబాన్లకు పాకిస్తాన్ కి గతం నుంచి కూడా ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ పీక్స్ కి చేరుకున్నాయి అనుకోవాలి. మరి ముఖ్యంగా యుద్ధ ట్యాంకర్ని మోహరించేంత వరకు ఎందుకు వెళ్ళింది అక్కడ పరిస్థితి? ఈ సరిహద్దు పోస్టుల వివాదమే ప్రధానంగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ తలపెట్టిన సరిహద్దు పోస్టులు పాకిస్తాన్ కు నచ్చడం లేదు. ఆ ప్రాంతంలో వాస్తవానికి ఇది భూపరివేషిత ప్రాంతం. ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్ గా అక్కడ వాళ్ళకు ఎలాంటి సముద్ర మార్గాలు కానీ లేక ఇంకా ఎలాంటి ఇతరత్ర మార్గాలు కానీ సీషోర్ కానీ అక్కడ వాళ్ళకు ఉండదు. ఇది కంప్లీట్ గా ఆ ప్రాంతం అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకుల ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ వాళ్ళు కొన్ని తాత్కాలికంగా సరిహద్దు పోస్టులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళ కంచెను, వాళ్ళ సరిహద్దు భద్రతను వాళ్ళు పటిష్టం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ పాకిస్తాన్ మాత్రం తమ భూభాగంలోకి చొచ్చుకొని వస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ అంటూ వీళ్ళు వాళ్ళపై దాడికి పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు పరస్పరం ఒకరి చెక్ పోస్టులపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు ఏ రకంగా ఉన్నాయో అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు కూడా ఆ రకంగానే సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. మన వైపు కూడా భారీ షెల్లింగ్ చేస్తుంటారు. మనం సాధారణంగా మీరు ఒకసారి గమనిస్తే మనకు గుర్తునే ఉంటుంది, పూంచ్ సెక్టార్లో కానీ ఊరిలో కానీ ఇలాంటి బారాముల్లా సెక్టార్ లో కానీ భారీ షెల్లింగ్ చేస్తుంటారు. మన పోస్టులపై కాల్పులు జరుపుతుంటారు. భారీ ఆర్టిలరీ గన్స్ తో విచక్షణ రహితంగా వాళ్ళ కయ్యానికి కాలు దూతూ పాకిస్తాన్ సైన్యం ఏ రకంగానైతే దాడులకు పాల్పడుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పై కూడా ఇలాంటి దుస్సాహసానికి పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళని రక్షించుకునే క్రమంలో ఆటోమేటిక్ ఆయుధాలతో పాకిస్తాన్ సరిహద్దు పోస్టులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతా ఉంటారు. సో అట్లా పరస్పరం కాల్పులు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు అది కొంత ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇక్కడ ఎప్పుడు తాలిబాన్లదే పై చేయిగా కనిపిస్తుంది. సో ఆ రకంగా అంటే ఆ బోర్డర్ క్రాసింగ్ దగ్గర వాస్తవానికి ఇది పెద్ద వాణిజ్య మార్గం. అది ఈ వాణిజ్య మార్గం ఇరు దేశాల మధ్య. దీంతో ఒక్కసారి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇరువైపులా వేలాది ట్రక్కులు వాహనాలు కూడా
అక్కడ చిక్కుపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఆ వాణిజ్యం అయితే నిలిచిపోయింది. ఇటు భారత్ రావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇతరత్ర సామాగ్రి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాల్సినటువంటి ఈ ఏదైతే సరుకులు ఉన్నాయి, మనం కంప్లీట్ గా వాణిజ్య ఆంక్షలు పెట్టాం పాకిస్తాన్ మీద. సో ఇప్పటికీ అక్కడి నుంచి కంప్లీట్ గా రవాణా అయితే ఆగిపోయింది. ఇప్పుడైతే కంప్లీట్ గా మళ్ళీ అక్కడి నుంచి ఆ వాణిజ్య ఏదైతే వాతావరణం ఉందో అంత పూర్తిగా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ రకంగా మొత్తం మీద ఈ చెక్ పోస్ట్ దగ్గర జరుగుతున్నటువంటి దాడులు, తాజా దాడులతో ఒకసారిగా పాకిస్తాన్ అయితే ఒక రకంగా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా జరిగినటువంటి ఈ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా హోరాహోరీ కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ సైనికులు పెద్ద ఎత్తున చనిపోయినట్టుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దీని వెనకాలంటే ఇటు బలూచిస్తాన్ కి సంబంధించి కాస్త సమాంతర ప్రాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ బర్మాచాను. సో ఇక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి హస్తం ఉందనుకోవాలి ఇక్కడ రామ్దాస్. వాస్తవానికి ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా ఖైబర్ పఖ్తూవా ఆ ప్రాంతంలో కొంత పట్టు కోసం పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా సమాంతరంగా దాంతో పాటు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ ఆఫ్ఘన్ సాయుధ దళాలు, పాకిస్తాన్ సాయుధ దళాలు తరచూ కాల్పులు జరుగుతుంటాయి కామన్ గా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, అలాగే ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది జమాతుల్ అహ్రార్ అంటారు. సో ఇది కూడా ఒక టెర్రర్ ఆర్గనైజేషన్. ఇది కూడా ఈ సరిహద్దు వెంబడి ఈ పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ భూభాగం నుంచి ఇక్కడ వాళ్ళకు దాడులకు పాల్పడుతుంది. సో ఇక్కడ తెహ్రీకి తాలిబాన్ టీటీపీ అలాగే జమాతుల్ అహ్రార్ ఈ రెండు కూడా కంప్లీట్ గా పాకిస్తాన్ ను ఒక రకంగా గడగడలాడిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఖైబర్ పఖ్తూవా నుంచి. మీరు అంటున్నట్టుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి దీనికి సారూప్యత మనం ఖచ్చితంగా పోల్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా అక్కడ గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచులు వాళ్ళ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఖైబర్ పఖ్తూవా రాష్ట్రంలో ఆ ప్రావిన్స్ లో కూడా ఈ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సహాయంతో వాళ్ళు కూడా తమకు రావాల్సినటువంటి వాటా కావచ్చు, హక్కులు కావచ్చు, ఇలాంటి వాటి కోసం పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మనం ఇక్కడ చూసాం ఉదయం జరిగిన ఇన్సిడెంట్ లో ఇక్కడ మనకు పిఓకేలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి. అక్కడ కూడా హక్కుల సంఘం కార్యకర్తలే దాదాపు 4 ఆత్మాహుతి దాడిగా మారి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సో అంటే ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఏ ప్రావిన్స్ చూసినా మనకు సింధు పంజాబ్ ప్రావిన్స్, ఇస్లామాబాద్, లాహోర్ ఉన్న ప్రాంతం తప్ప మిగతా చుట్టూ భూభాగం అంతా కూడా పాకిస్తాన్ లో పూర్తిగా ఎక్కడ సరైన పరిపాలన లేదు, ఎక్కడ పూర్తిగా మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరుగుతుంటుంది. సో ఆ రకంగా తిరగబడుతున్నారు అన్ని వైపుల నుంచి కూడా. సో ఆ రకంగా ఇప్పుడైతే ఇక్కడ జనరల్ గా ఆఫ్ఘన్ తాలిబాన్ గడ్డపై ఈ జరుగుతున్నటువంటి ఈ దాడులు కొత్తేం కాదు, 2007 నుంచి ఉన్నాయి. గతంలో కూడా చాలా 1949 నుంచి కూడా వీళ్ళ మధ్య ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ తగ్గింది. 2007లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా మొన్న డిసెంబర్ లో జరిగినటువంటి దాడిలో 19 మంది పాకిస్తాన్ సైనికులు తాలిబాన్ల చేతిలో హతమయ్యారు. అది పెద్ద ఇన్సిడెంట్. ఇప్పుడు మళ్ళీ ఈ బోర్డర్ లో జరుగుతున్నటువంటి కాల్పుల్లో మళ్ళీ ఎంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు అనేది తెలియాల్సింది. సో ఏదేమైనా ఓవరాల్ గా ఇక్కడ పాకిస్తాన్ కు తాలిబాన్ మధ్య సరిహద్దు వివాదం అనేది చాలా క్లియర్ గా ఉన్నాయి. గతం నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము పాకిస్తాన్ కు నచ్చలేదు. దానివల్ల ఇప్పుడు కొత్తగా ఈ కాల్పులు అనేది కంటిన్యూ అవుతున్న పరిస్థితి. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. బర్మాచా ఏరియాలో 2 దేశాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి తాలిబాన్లకు మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా తెలుస్తోంది. సరిహద్దులో కొత్త పోస్టుల నిర్మాణం కారణంగానే ఈ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులను మోహరించింది పాకిస్తాన్. డిసెంబర్ 28న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 19 మంది పాకిస్తాన్ సైనికులు మృత్యువాత పడ్డారు.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.